మనం కొల్లాపూరి పట్నం మూడు దింపాలి ముగ్గులు పోయాలి తమ్ముడు మీద కూర్చుండ పెట్టుకొని అటువంటి ఒక్క సంగన్న మల్లన్న సరిగంట పర్లైన మరి నడవక కొల్లపూరి పట్నం చేరవచ్చు అడ్డదాలు కొల్లపూరి ఎవరైనా తొగదాలు కొల్లపూరి తొమ్మిది ఆవిడ కట్టిరు రాజ్యాలు దేశాలు 7 నెలల రూపాయలు మామల దగ్గర అప్పులు తెచ్చుకొని ఊరి పట్టణంలో కట్టినాడా మల్లయ్య రాజా కచ్చి భగవంతుడు మల్లన్న రాజ్యవీరంగా మరి మా తల్లిదండ్రులు చేసిన పాపం నిర్బంధం కావాలి రాజా కచ్చి కూర్చుంటే నేను దానం చేయాలి ధర్మం చేయాలి పాపాలు దోషాలు అన్ని దిగ్గపోవాలండి 100 మంది ఏదో మృతుల బ్రాహ్మణుల వేపిస్తున్న దేవుడు ఓరి ధర్మగంగన కట్టినాడు తనదప్పు పట్టినాడు మల్లయ్యో భగవంతుని శివా శివ అంటే వస్తుంది అంటే భగవంతుని మహిమ చేత అచ్చిన వారికి పోయిన వారికి దానం దానమని గంటలకు చెరుకులు దానాలు ఎత్తి కొల్లాపూరి పట్టణంలో భగవంతుడు దానం చేస్తే అలబల వైకుంఠం చేపల బ్రహ్మాండం కైలాసం లోపల పూల వర్షమై పడుతున్నాడ ఎండికొండ జంగమయ్య జంగమయ్య ఎండికొండ పరమాత్మ ఈనాడు నీలమ్మ గర్భాల పుట్టింది పెరిగింది శ్రీ వాసుడు శ్రీ మల్లికార్జునుడు పాపం నన్ను అసలే పాపం అంటద్దని దానం చేస్తుండు కొడుకు దానం చేస్తుండు గాని రామా పెళ్లి కాకుండా రాజ్యం చెయ్యరా నా కొడుకు మల్లన్న పెళ్లి కాని రాజ్యం చెయ్యరాదు లగ్గం కాని కొల్లబోడు మందమీ కోయి రేసులు ఎంప పిలకలు పెట్టరాదు లగ్గం కాని రాజు కొడుకు రాజ్యం చెయ్యరాదు కొడుకు రాజుకి రక్షణ వెయ్యరాదు లగ్గం కాని కాపు కొడుకు రాజుకి రక్షణ వెయ్యరాదు గవ్వగట్టుని వాడు పట్నం వెయ్యరాదు అడుగారిన బ్రాహ్మణుడు లగ్గం వెయ్యరాదు సునాదులు కానీ ఎత్తురు కోడిన వాసు రాదు పరమాత్ముడు బాగా ఆలోచించింది తమ్ముడు అయిదేవ తమ్ముడు బ్రహ్మదేవ భగ్రమండి అయ్యూరేషం కట్టుండి విష్ణుమూర్తి భగ్రమండి జగ్రమండి బ్రాహ్మణేశం కట్టుండి మరి ఎవడైనా జంగమేశం కట్టిండు లోకాల శంకరుడు మరి అటువంటి ముగ్గురు మూలమైన దేవుడు కనుక గంగమ్మ గౌరమ్మ Alam mo yan,
ఎత్తుకో పడక మల్లయ్య అని చెప్పి భగవంతుడు మల్లన్న కానాడు మరి అటువంటి ఒక దేవగిరి పట్టణం ఈనాడు ఒక పట్టణం బ్రాహ్మణంలో ఇల్లు రాజు అయినప్పుడైనా మరి ఇవ్వలేని పిల్లకు వెళ్ళక చెప్పింది మాసమ్మ ఇవ్వలేని పిల్లకు అక్కల కట్ట 20 లక్షల ముద్దల కట్ట పందిరి కట్నం 10 లక్షల సుందర మొదల కట్నం 90 ఎకరానికి ఎప్పుడు చెప్పిందో ఇవన్నీ ప్రకారంగా నేను చెప్పించుకొని భగవంతుడు ఏం చేశాను మరి అటువంటి ఒక భగవంతుడు మల్లన్న ఏం చేసిండు దేవుడు మల్లన్న ఇవ్వలేని పిల్లకు ఒళ్ళు ఎక్కువ పెట్టిండు బంగారు వైరాకల పందుడు వేసుకొని భగవంతుడు పద్మాల దేవిని పెళ్లి చేసుకున్నాడు అమ్మ లగ్గం అయ్యే కాడ మంచి ముత్యాల పందిళ్ళ కింద మల్లయ్య బంగారు వైరాకల పందిరులు వేసుకొని భగవంతుడు పెళ్లి చేసుకున్నప్పుడు నా పాపకారి ఒత్తు 1000 వన్నె లక్కమ్మ కళ్ళు మండిపోయినాయి దేవుడా మల్లిగా కర్రో మల్లిగా ఎంత పని చేసిన మల్లిగా ఎన్ని విధాలు చేసిన నా చేతికి దొరుకుతలేవు మరి పాపకారి ఒత్తు 1000 వన్నె లక్కి కళ్ళు మండిపోయినాయి మరి ఏర్పడాలని ఏనాడు ఒక్క నెలకి చెప్పినప్పుడైనా భూములు జాగలు అందుకున్నారు దేవుడా ఒకసారి కాకపోతే ఒకసారి లొల్లి ముట్టుకొని 3-4 సార్లు ఆవులు వంచుకున్నారు భూములు అందుకున్నారు ఆఖరికి వచ్చే భగవంతుడు మల్లికార్జున ఏమన్నాడట అన్నా వదిలారా మీరు భూములు జాగలు వంచడాదు ఈ ఎడ్లు వ్యవసాయం మళ్ళా వంచడాదు మీరు ఏ భూమి విడిచిపెడతారో గదే నేను ఉంచుకుంటా మీరు ఏ చూసి పెడితే ఏ ఆవులను విడిచి పెడితే గవే నాకుండని గవే నాకు భాగ్యం అన్నాడు భగవంతుడు మల్లన్న ఈ ప్రకారంగా చెప్పినప్పుడు ఆ సంగన్న చెప్పిండు అన్నగాళ్ళతోటి మరి నడవలేని బక్కని మెరుగని కోడని నడవలేని బక్కని మెరుగలేని కోడని మెరుగని కోడని దొడ్డి విడిచిపెట్టిరు అవే తీసుకుపోయి నువ్వు నాగ దున్నుకపోన్నారు భగవంతా నడిచేటని అందమైన ఎట్లని పట్టుకొని పోయినరు అవునమైన భూమి దున్నుకుంటున్నారు వాళ్ళు భగవంతుడు నా కర్మనే గాచారమో నా గతనే గింత ఉన్నది అనుకున్నాడు భగవంతుడైనా నడవని బక్కని మెరుగని కోడని నడవక పక్కమట్టుకున్నాడు తమ్ముడు సంగ అన్నరారా నా తమ్ముడు అటువంటి సంగన్న నాగలు చేసిండు భగవంతుడు దానం పెట్టుకున్నాడు నాగలి దానం పెట్టే మల్లయ్య నడవలేని కోడే నడవలేని పక్కని మెరుగని కోడిని పట్టుకుంటూ భగవంతుడు మళ్ళీ నాగలి దానం పెట్టిండు పద్మాల దేవి అమ్మ నాకు పత్రులు దేవుడు 2 గుట్టాల ఆ పుల్లు అటువంటి ఒక మెకాలు కూడి లేలు దుప్పులు మీద పనుగోతులు సాంతులు గండ వేరుండలు కొండ చిరువలు కలిగినటువంటి జంగలి లోపల మొట్ల గుడ్డ ఉన్నది మొట్ల గుడ్డం కాడికి వచ్చిండు మాత్రం మల్లన్న నాగలి కట్టిండు దేవుడు తూర్పున నాగలి నెవెక్కి భగవంతుడు నాగలి కట్టిండు భగవంతుడు ఒక్క చుట్టూ తిరిగిండు ఒక్క కోనర వేసిండు ఆ మొట్ల గుడ్డము లోపల కన్నె కొమ్మల గుడ్డ కారణల్ల బేడం దేవుడు గుట్ట మీద నాగలి నారాయణ మొదలాగిపోతా ఉంది భగవంతుడా
నవ 70 పూజలు చేసుకొని నాయన నేను కుళ్ళు గోపురాలు శృంగారం చేసుకొని కులల్లో ఉంటే ఊరి కొడక మల్లయ్య కాపుల కట్ట వచ్చింది కొడక కాపులు వెళ్ళిపోతే కళ్ళ కలియో దక్కబోదు కొడక కాబోరు నీలమ్మ గర్భాన ఉంటారని నన్ను మాయ చేసి మంత్రం చేసి దంగమోడ నా తల్లి నీలమ్మ గర్భాన వేసి నన్ను పోలి ఎత్తివిరా శంకర ఓరి కన్నది నీలమ్మ కాదా పోనాయినా అన్నలు బుద్ధి వంతులని భూములు వంతుకుంటారు జాగలు వంతుకుంటారు అంటే నాకు మొట్ల గుడ్డ విడిచిపెట్టి సేమైన భూములన్నీ వాళ్ళు దున్నుకుంటే నాకు నడవలేని బక్కరి మెదగలేని కోడిని నాకిచ్చి నన్ను ఆగమ పాలి ఎదిరి అన్ను గుడ్డగంగల వీణ భగవంత నాగలాగిపోయిన తమ్ముడా కులమేరైన గుణం ఒక్కడైంది తమ్ముడా మతమేరైన మాట ఒక్కడైంది జాతి వేరైనా నీతి ఒక్కడైంది తమ్ముడా సంగన్న తమ్ముడు సంగన్న రారా నా తమ్ముడా తమ్ముడు సంగన్న రారా నా తమ్ముడు పేరు పెట్టి పిలవంటే మల్లయ్య భగవంత పరమాత్మ భగవంతుడు నాగలి ఎరగలు మీరు కత్తలేదు ముందడి తిన్నదంటే ఎటు కలుగుతలేవు నాయన శంకర నా తల్లి పార్వతమ్మ ఎక్కడ పోతి అమ్మో భగవంతుడు ఎన్ని అని చేసిన నాగలి విడిచిపెట్టిండు అటువంటి సంగన్న దగ్గరికి వచ్చిండు సంగన్న దగ్గర దేవుడు అన్న భగవంతుడు కనుక సంగన్న దగ్గర వచ్చిండు సంగన్న దగ్గర వచ్చి తమ్ముడా సంగన్న తమ్ముడా కులమేరైన కులం ఒక్కడైంది కులమేరైన కులం ఒక్కడైంది జాతి వేరైన నీది ఒక్కడైంది తమ్ముడా పుట్టకన్నుల మీద నాగలాగిపోయింది తమ్ముడా ఈ చిత్రం నిలవపాయన అప్పుడు కనుకనే మీ అట్లవారి సంగన్న పరమాత్మని అమ్మాయి చేత పుట్టినవాడు ఊలి బాధ్య చేతులు పట్టుకున్నాడు సంగన్న ఉలిబార్త చేతులు పట్టుకొని 2 గుడ్డలను మొట్ట గుడ్డం కాడ ఆయన నాగలికి సంగన్న ఏమంట ఉన్నాడయ్యా తల్లిదండ్రిని ఆది చేసిండు అటువంటి ఒక పెద్దని ఆది చిక్కురుని ఆది చేసి ఉలిబార్తకు జపం చేసిండు భగవంత సంగన్న మట్టజీల వీణ దెబ్బ కొట్టినాడు నాగలికున్న మట్టు జీల వీణ దెబ్బ కొడతా ఉంటే బాగా రగవాడవంటి ఒక మట్టు జీల ఊచిపోయింది పుట్టలున్న మహిమా ఎవరికి తెలియబోదు వెనుకటి కాలం నాడు ఆ పుట్ట లోపల అటువంటి ఒక పార్వతి వంశాన పుట్టిన గొర్రె పిల్లల 2 అటువంటి పుట్ట లోపల 2 విడలాల ఈ నుండి కట్టుంది ఎరుతి వందుడు ఈ పుట్టలు ఉండు అని భగవంతుడు శంకరుడు పార్వతమ్మ పుట్టల 2 గొర్రెలు తోలిండు ఎండి గొర్రె బంగారు గొర్రె ఆ పుట్ట లోపల ఉన్నది భగవంతునికి తెలవక నాగలి కట్టిండు ఆ పుట్టలకెళ్ళి అటువంటి ఒక్క ఆ భగవంతుడు నాగలి కట్టినప్పుడు ఆ పుట్ట కన్నా ఈయన ఏమి చేసిండు వెనకడి కాలం అందు
బంగారి కోరగిన్న ఢిల్లీ ముగ్గుడు కొట్టిందాట పార్వతమ్మ తల్లి ముక్కెర తీసిందాట అటువంటి ఒక ముక్కెర తల వేసింది పార్వతమ్మ చేసింది పరమాత్మను మల్లికార్జునకు తెలియదు నాగలి అటువంటి కొసగర్ర వేయింది అటువంటి ఒక పర్వతమ్మ ముక్కెర ఏనాడు ఆ కొసగర్ర ముక్కెర తట్టింది పరమాత్మని వంశములు జన్మించినోడు పరమాత్మ సంగన్న మట్టజీలవిన దెబ్బ కొట్టినప్పుడే భక్తిలు ఏగినట్టు బాంబులు మోగినట్టు డమ్మా డమ్ దెబ్బ ఏగి అటువంటి ఒక్క ముక్కెర ఎగిరిపోయింది దేవుడు మరి అటువంటి ఒక్క పంచాది గుళ్ళ పార్వతమ్మ పరటకంలో పడ్డదాట ఆ ముక్కెర పార్వతమ్మ పరటకొంగు లోపల ముక్కెర పడవేల గుండెల గుబిలు నల్ల గుండెలకి 4 భాగాలైన దొక్కలున్న దోపదోళ్ళు ఆడుతుంది పార్వతమ్మకు పరటకొంగు చేతులు పట్టుకుని ఓనాడ ప్రాణేశ్వర ఇది ఏమి చిత్రం ఇది ఏమి కలిమాయ ఆడిగాడు ఎవడు పగవాడు ఎవడు ఇతరుడు శత్రుడు తుండి దుష్మాను ఎవడు కావచ్చు పుట్ట లోపలన్న మందని దొంగతనం చేసిన శంకరం దగ్గరికి వచ్చింది పార్వతి అటువంటి ఒక పరట కొంగులున్న ముక్క తీసిండు భగవంతుడు మల్లన్న అరిచేతుల మందిని వేసుకొని కింద లోకాల మీద లోక మాయలోక మచ్చల మొగల మంచిగల ఒక 4 కండలు 14 లోకాలు పర చూసిన పరమాత్ముడు చూసే వరకల్లా అరిచేతి లోపల ఎవరు కనబడుతున్నారు భగవంతుడు మల్లన్న అడ్డవారి సంగన్న ఇద్దరు గుడ్డ కళ్ళ మీద పార్వతమ్మ ఆజ్యం కూర్చో మిషము వాళ్ళు దొరికిపోయినారు ఇటు దేవుడు గొల్ల ఈశ్వరుడు గొల్ల బ్రహ్మదేవుడు గొల్ల బ్రాహ్మణే గొల్ల సతసాంబశివుడు గొల్ల సర్వేశ్వరుడు గొల్ల గొర్రెమందరు కాయాలంటే ఎవరి తాత ముత్తాతల తరపు కాదు పార్వతి పరమాత్మ మల్లికార్జున చేతం గొర్రెమందరు కాసేది ఉన్నది సావు పుడకలేని సత్యవాది గొర్రెమంద వాని చేతుల అప్ప చెప్పుదాం వానికి అప్ప చెప్పుదాం మందరానికి అప్ప చెప్పుదాం అన్నాడు మరి అటువంటి లోకాల శంకరుడు ఏమి చేసిండు మరి ఆడికెళ్ళి వెళ్ళిపోతే మనకి మంద దొరకపోదు మంద మాయమైపోద్ది భగవంతుడు అటువంటి ఒక్క పార్వతమ్మ ఏనాడు తయారైనారు భగవంతుడు చూసిన గాలి మేఘ రథం గంటల ఎలనంది తీసిండి ఏనాడు ఒక్క బంగారి రథంగా తయారు చేసినాడు ఆ నంది వాహనుడు నాగభూషణుడు అటువంటి ఒక సుందర రూపమైన పార్వతిని నంది మీద కూర్చుండ పెట్టుకున్నాడే అటువంటి ఒక కన్యకముల